హాయ్ అండి, నేను మీ హైమ. బరువు తగ్గడం కోసం సలాడ్స్ అలవాటు చేసుకునే వాళ్ళకి, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ సలాడ్ అండి. అంటే స్టార్టింగ్లో మనకి సలాడ్స్ తినాలి, పచ్చి కూరగాయలు తినాలి అంటే ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది సలాడు. మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఇంకా బీట్రూట్, పచ్చి కొబ్బరి ఇవి 3 తురిమి వేసుకున్నాను. అలాగే కుకుంబర్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరిగి వేసుకున్నాను. పచ్చిమిర్చి లైట్గా వేసుకోండి కారానికి తగ్గట్టు. ఈ సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నానబెట్టుకున్న పెసరపప్పు 2 కప్పుల వరకు వేసుకోండి. నేను 2 కప్పులు నానబెట్టాను, కానీ 1 కప్పు ఆల్రెడీ తినేసామన్నమాట, అందుకోసమే 1 కప్పే వేశాను. పెసరపప్పు చాలా బాగుంటుందండి ఈ సలాడ్లో. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసి అంతా బాగా కలిపేసుకోవడమే. పచ్చి కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కూరగాయలు కూడా మనకు నచ్చినవి వేసుకోవచ్చు, నచ్చనివి స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఇందులో వేయించిన పల్లీలు వేసుకోవచ్చు అండి, క్రంచీగా అక్కడక్కడ తగులుతూ ఇంకా బాగుంటుంది సలాడ్. నేనైతే వేయలేదు. అంతా బాగా కలిపేసి టేస్ట్ చేస్తే ఎంత బాగుందో అసలు. మీరు నాలాగా ఇప్పుడిప్పుడే సలాడ్స్ అలవాటు చేస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సలాడ్సే కాదండి, హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఈ సలాడ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అమ్మ ప్రపంచం. థ్యాంక్ యూ.